హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోస్నే డైరీస్. ఇవాళ అయితే డే ఇన్ మై లైఫ్ చూద్దాం. ఇవాళ కాలేజ్కి వచ్చామన్నమాట. మనకి ఈవినింగ్ ఒక క్లాస్ ఉంది. సో అందరం ఆ క్లాస్కే బయలుదేరిపోయాం. ఇంకా వెళ్ళేదారిలో మీకు కాలేజ్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్దామని చెప్పి ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. క్యాంపస్ అయితే చూసారు కదా, చాలా బాగుంది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా క్లాస్కి మేమైతే ఒక 1 అవర్ ముందే వస్తాం. బికాస్ క్లాస్ వెళ్ళగానే ఫస్ట్ మినిట్లోనే మనకు అటెండెన్స్ అవుతుంది అనమాట. ఈ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి ఒక మనకి ఇంపార్టెంట్ సబ్జెక్ట్, బాగా వర్త్ఫుల్ సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే ఎస్సీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనమాట. ఆయన వెళ్ళగానే 1 మినిట్కే మనకు అటెండెన్స్ అంతా వేసేస్తాడు. ఇంకా తర్వాత నువ్వు వెళ్ళినా ఉపయోగం లేదు, బికాజ్ అటెండెన్స్ అయిపోతుంది. అండ్ మధ్యలో మనకి క్విజెస్ అవన్నీ ఉంటాయి అనమాట. ఇదైతే ఎస్ఎంఎస్యు సౌత్ అనమాట. లైక్ ఇదొక బ్లాక్. ఇక్కడైతే మనకు ఫుడ్ కోర్ట్స్ అవన్నీ ఉంటాయి. లోపలికి వెళ్ళగానే పైనంత ఈవెంట్ సెంటర్ అండ్ మనం ప్యాంట్రీ తీసుకుంటాం కదా, అదంతా కూడా ఇక్కడే ఉంటుంది. ఇంకా దీని తర్వాత మేము పైకి వెళ్ళాము ప్యాంట్రీ తీసుకోవడానికి. మీకు కూడా చూపిస్తాను. అంటే నేను ఆల్రెడీ షార్ట్స్లో చాలాసార్లు చెప్పేశాను, బట్ తెలియని వాళ్ళు చూస్తారని చెప్పి ఇది కూడా చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోసం కొంతమంది ఫుడ్ డొనేట్ చేస్తారు. ఆ ఫుడ్ అంతా మనకి ఇక్కడ ఈ బేసిక్ నీడ్స్ అని ఈ ప్లేస్లో పెడతారనమాట. అండ్ ఈ బోర్డు మీద రాస్తారు మనం ఏ ప్రోడక్ట్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అని చెప్పి. ఇంకా వెళ్ళగానే మన ఐడి కార్డ్ తీసుకుంటారు. ఇంకా మనకు కావాల్సినన్ని, ఇప్పుడు బనానాస్ అనుకో 2 తీసుకోండి, ఆపిల్స్ అనుకో 2 తీసుకోండి, అట్లా ప్రతిదీ మనకు బోర్డు మీద రాసేస్తే ఉంటుంది. ఇంకా తర్వాత ఇక్కడైతే మిల్క్, రకరకాల మిల్క్ దొరుకుతుంది. రైస్ మిల్క్, సోయా మిల్క్, నార్మల్ మిల్క్, రెడ్యూస్డ్ మిల్క్ అని చెప్పి. ఇంకా బీన్స్, రైస్, క్యాన్డ్ ఐటమ్స్ కూడా ఎక్కువగా దొరుకుతాయి. బట్ మేము క్యాన్డ్ ఐటమ్స్ పెద్దగా తీసుకోమన్నమాట. బికాజ్ మనకు అసలు ఇండియాలో అలవాటు ఉండదు కదా. ఇక్కడ వచ్చాక తింటే మనకైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అన్నట్లు మేము ప్రిఫర్ చేయము. నేను ఇక్కడికి వచ్చాకైతే పింటో బీన్స్ అయితే ట్రై చేశాను. చాలా టేస్టీగా అనిపించే, త్వరగా ఉడుకుతాయి అనమాట. ఎక్కువసేపు నానబెట్టక్కర్లేదు వాటిని. అండ్ తర్వాత హగ్గీస్ అండ్ ఉమెన్స్ కావాల్సిన సేఫ్టీ ప్యాడ్స్ ఇంకా అన్నీ ఉంటాయి. ఇక్కడైతే నేను ఈ మిర్రర్ని ట్రై చేశాను. చాలా బాగుంది గైస్, క్యూట్గా. షార్ట్లో అప్లోడ్ చేస్తాను చూడండి. అండ్ మనం క్లాత్స్ కూడా దొరుకుతాయి, లైక్ ఇంట్లో మనము షింక్ అవన్నీ క్లీన్ చేసుకోవడానికి వాటన్నిటికీ. అండ్ ఇక్కడ ఈ మిర్రర్ ఉంటుంది. ఈ మిర్రర్ మనం వాడుకోవడానికి కాదు. సో ఇంకా విమ్ జెల్ అవన్నీ కూడా ఉంటాయి. చాలా వరకు మనము వీక్లీ వన్స్ అలౌడ్ అనమాట ప్యాంట్రీలోకి. మనకు కావాల్సినవి తీసుకోవచ్చు ఆ వీక్కి సరిపడా. అందరూ తెస్తే మనం పెద్ద గ్రోసరీస్ కూడా రూమ్లో ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పని అయితే అవ్వదు. అంటే మనం యూజ్ చేసుకోవాలి కాలేజ్ దొరికే ఆపర్చునిటీస్ అన్నీ. ఇక్కడికి వచ్చాక నాకు వింతగా అనిపించింది ఈ వాటర్ తాగేది అనమాట. కొంచెం వింతగానే అనిపించింది అది చూడగానే. ఇప్పుడు అలవాటు అయిపోయింది. అండ్ ఇదైతే ఎస్ఎంఎస్యు సౌత్. ఇందులో మనకి బౌలింగ్ నుంచి ఫుడ్ కోర్ట్స్ కూడా చాలా ఉంటాయి. నార్త్ సౌత్లో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కోసం అనమాట. సిట్టింగ్ ఏరియాస్ కూడా బాగా ఉంటాయి. పాండా ఎక్స్ప్రెస్ హ్యాబిట్లో మనకి కొంచెం చైనీస్, కొరియన్ ఫుడ్, బర్గర్స్, పిజ్జాస్ ఇలాంటివి అయితే దొరుకుతాయి అనమాట. అండ్ ఇక్కడే పక్కన మనకి క్లాతింగ్ స్టోర్ కూడా ఉంటుంది. ఇది క్యాంపస్లోది. కొంచెం కాస్ట్లీగానే అనిపిస్తుంది నాకు అది చూడగానే. అండ్ ప్రతి క్లాతింగ్ మీద కూడా CSUSB అని ఒక లోగో అయితే వేస్తారనమాట. ఇంకా తర్వాత ఇది కూడా దాటిన తర్వాత మనకు ఇప్పుడు క్లాస్ జరిగే ప్లేసు కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట. ఇది అందరూ ఆన్ టైం ఉంటారు గైస్. ఈ క్లాస్లో 60 మెంబర్స్ ఉంటే ఈవెన్ 40+ మెంబర్స్ క్లాస్కి అయితే వస్తారు, ఖచ్చితంగా వస్తారు. బికాజ్ అటెండెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. ఆయన చాలా స్ట్రిక్ట్. అండ్ ఆయన క్లాసెస్ అయితే ఏం చెప్పరు, మనమే PPT ప్రజెంట్ చేసి క్లాస్లో అయితే ప్రజెంట్ చేయాలి. అండ్ దానికైనా మార్క్స్ ఇస్తారు, ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారు. ఒక పేపర్, ఒక చాప్టర్ అయితే మనం ఖచ్చితంగా ప్రజెంట్ చేయాలి. ఇంకా ఈయనైతే కొత్తగా అసైన్మెంట్లు అవి ఏం పెట్టరు అనమాట. క్లాస్లోనే 4:30కి 5కి లైక్ హాఫ్ అన్ అవర్కి ఒక 2 క్విజెస్ జరుగుతాయి. అండ్ తర్వాత మనము PPTs ప్రజెంట్ చేస్తాం కదా, ఆయన స్కోర్ రికార్డ్ చేసుకుంటారు. ఇంకా అంతే గైస్, ఈ ఒక్క క్లాసే వర్త్ఫుల్ అని నాకు అనిపించింది ఇప్పటి వరకు. ఇంకా ఉంటే నేను వేరే షార్ట్స్లో కానీ వీడియోస్లో కానీ చెప్తాను. అంతే. మరి వీడియో నచ్చిందా? సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.